ఇప్పుడు రాష్ట్ర ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టబోతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. గత కొద్ది రోజులుగా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి ఈ యాక్ట్ గురించి ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే బహుశా తన తొలి సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయటం పైనే అయి ఉంటుందనేది అందరి వాదన. కాదు అని కూడా కొట్టిపడేయలేం. ఎందుకనంటే ఇది ఒక ప్రీ ప్లానుడ్గా జరుగుతున్నటువంటి కుట్ర. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావటానికంటే ముందే జగన్మోహన్ రెడ్డి రీసర్వేల పేరుతో రికార్డులు మొత్తాన్ని కూడా మార్చేసి ఇప్పటికే సర్వేల పేరుతో ఉన్న స్థలాన్ని కుదించేసి తన బొమ్మ ఉన్నటువంటి సర్వేరాళ్ళని వేసుకోవడమే కాకుండా పాసు పుస్తకాల మీద కూడా తన ఫోటోనే ముద్ర వేసుకుని ఈరోజు ప్రజలకు ఇవ్వడం జరిగింది. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ముందు జరగాల్సిన తతంగం మొత్తాన్ని కూడా చాప కింద నీరులాగా జగన్మోహన్ రెడ్డి చేశాడు. అసలు రాష్ట్రంలో ఎవరూ కోరకపోయినా భూ సర్వే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడు అంటే తన మనసులో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనసులో ఉంది కాబట్టి దానికి ముందే తన పనులు మొత్తాన్ని కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు ఆల్రెడీ 2023లో హడావిడిగా దీన్ని అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేయలేదు ఇంకా అంటే ఇక్కడ ఒక పక్క ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇది ప్రజల్లో భయాందోళన కలిగిస్తే మొదటికే మోసం వస్తుందనే ఉద్దేశంతో అమలు చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి 2024లో గెలిచిన మరుక్షణం మొట్టమొదటిగా అమలు చేయబోయేది ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. సింపుల్గా చెప్తాను, అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా ఇప్పటి వరకు దస్త్రాలు ఒరిజినల్ పత్రాలు మీ దగ్గర ఉంటే మీకు ధైర్యం ఉండేది, ఎవరు నా ల్యాండ్ జోలికి రాలేరు, ఎవరు నా ఇంటి జోలికి రాలేరు, ఎందుకంటే దాని ఒరిజినల్ పత్రాలు నా దగ్గర ఉన్నాయి, ఆన్లైన్లో నా పేరే ఉంది కాబట్టి దాన్ని ఎవరు ఏమీ చేయలేరనే ఒక ధైర్యం మీకు ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఆ ధైర్యం పూర్తిగా కోల్పోవాల్సిందే. ఎందుకనంటే ఎవరైతే ఒక అప్పిలేట్ అధికారి ఉంటారో, ఎవరైతే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారో అతనే ఒక భూమికి యజమాని ఎవరు అనేది నిర్ణయిస్తాడు. ముఖ్యంగా ఎవరు వారసత్వంగా వచ్చే భూమికి ఇది అత్యంత పెద్ద తలనొప్పి. ఒక వ్యక్తి చనిపోతే సాధారణంగా కొడుకు కూతుర్లకు భూమి అనేది వెళుతుంది, మనకు తెలుసు. కానీ రేపటి రోజున ఒక వ్యక్తి చనిపోతే అతనికి వారసులు ఎవరు అని నిర్ణయించేది ల్యాండ్ టైటిలింగ్ అధికారే. ఆ అధికారి సంతృప్తి చెందితేనే ఎస్ ఫలానా వ్యక్తి ఈయన కొడుకు, ఫలానా వ్యక్తి ఈవేళ కూతురు అని నిర్ణయించి ఇస్తేనే, ఆయన సంతృప్తి చెందకపోతే ఆ భూమి మీకు రాదు. అలాగే మేము ఫలానా వ్యక్తి వారసులమని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. ఇలాంటి అపరిమిత అధికారాలను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారులు చేతిలో పెట్టడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ చట్టంలో ఏమనుందంటే ఈ ఎవరైతే ఈ అధికారి ఉన్నారో, ఆ టైటిల్ అథారిటీ అధికారి ఉన్నారో ఆయన సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించవచ్చు, సివిల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని అందులో స్పష్టంగా చెప్పారు. అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ అమలు చేయకుండా సహజ న్యాయ సూత్రాలు అంటే తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏది న్యాయం, ఏది ధర్మం, ఏది తప్పు, ఏది ఒప్పు అని నిర్ణయించే అధికారం ఆ వ్యక్తికి ఉంది. ఒకవేళ ఇద్దరు వ్యక్తులు తగాదాకి వెళ్ళారనుకోండి, అందులో ఒక వ్యక్తికి రాజకీయ నాయకుడు అండ ఉందనుకోండి, ఆ వ్యక్తినే కావాలని ల్యాండ్ టైటిలింగ్ అధికారి ఆ వ్యక్తే కరెక్టు అని నిర్ణయిస్తే ఇక అంతే, భూమి మీదైనా మీరు అన్నీ వదులుకోవాల్సిందే. సో ఇలాంటి అపరిమిత అధికారాలు అనేకం ఉన్నాయి. అలాగే ఒక్కసారి మీ భూమి గన వివాదాల రిజిస్టర్లో నమోదైతే ఆ విషయాన్ని మీరు గమనించుకుని వెంటనే అధికారి వద్దకు వెళ్ళి ఈ భూమి మాదే, ఇది ఇందులో ఎటువంటి వివాదాలు లేవు అని మీరు 2 ఏళ్లలోపు చూపించుకోకపోతే ఇక మీరు ఆ భూమిని మర్చిపోవటమే. మీరు కోర్టులకు వెళ్ళినా చెల్లదెక్కది. 2 ఏళ్లలో మీ భూమి వివాదాల రిజిస్టర్లో ఉందా లేదనేది చూసుకోవాలా. ఉంటే మీరు దాన్ని మర్చిపోవడమే. 2 ఏళ్ల తర్వాత వెళితే మీరు మర్చిపోవటమే. ఇలాంటి అనేకం ఉన్నాయి. ఒకవేళ పై కోర్టుల నుంచి ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే సివిల్ కోర్టులను పూర్తిగా తొలగించారు. ఎందుకు తొలగించారు అంటే న్యాయాన్ని దక్కకుండా చేసే ప్రయత్నం, వీళ్ళు చేసే అరాచకాలను కోర్టు నుంచి అడ్డుకునే ప్రయత్నం లేకుండా వీళ్ళే కొన్ని కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఆ కోర్టుల్లోకి వెళ్ళాలి, మనకు న్యాయం జరుగుతుందో లేదో మనకు తెలియదు. ఒకవేళ న్యాయం జరగలేదనుకోండి వెంటనే హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టులో కూడా రివిజన్ పిటిషన్ వేసుకోవాలంటే హైకోర్టు కూడా పూర్తిగా డెప్త్గా వెళ్ళి విచారించే అవకాశం లేకుండా పోతుంది. రివిజన్ పిటిషన్ వేసుకోవాలి. ఒకవేళ అక్కడ మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకోండి, 15 రోజుల్లో తీసుకువచ్చి ఆ కాపీని అక్కడ పెట్టి అమలు చేయించుకోవాలి.
మళ్ళీ అదే ల్యాండ్ టైటిలింగ్ అధికారితో. ఒకవేళ 15 రోజులు ఆ అధికారి లేకపోయినా, 15 రోజుల్లో మనం చేయించుకోకపోయినా ఆ కోర్టు ఆదేశాలు చెల్లవు, మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి. ఇలా 1 కాదు 2 కాదు అనేక మతబులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు ఉందండి, వైసీపీ నాయకుడు కన్ను పడిందనుకో, ఎలాగైనా నేను తగ్గించుకోవాలని దాన్ని లిటికేషన్ పెడతారు ఆ ఇంటి మీద. ఒక్కసారి లిటికేషన్ పెడితే మనం ఎవరి దగ్గరికి పరిగెట్టాలి? మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ అధికారి దగ్గరికి పరిగెట్టాలి. ఒకవేళ ఆ వైసీపీ నేత ల్యాండ్ టైటిలింగ్ అధికారిని మేనేజ్ చేయగలిగితే అప్పుడు మనం ససేమిరా ఏం చేసినా ఆ ఇల్లు మనకు దక్కదు, వివాదంలో పెట్టేసి మనం కూడా ఉండటానికి లేకుండా చేసి కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఇంటిని ఎవరైతే లిటిగేషన్ పెట్టారో ఆ వ్యక్తికే చెందిందిగా ల్యాండ్ టైటిలింగ్ అధికారి డిసైడ్ చేస్తే అంతే. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పాస్బుక్లు కానీ, పత్రాలు కానీ, 1B అడంగలు కానీ, లేకపోతే ఫహానీలు కానీ ఇవేవి కూడా చెల్లుబాటు కావు. ఇవన్నీ చిత్తు కాగితాలతో సమానం. అలాగే రోడ్డు పక్కన ఒక ల్యాండ్ కనపడింది అనుకోండి, వైసీపీ నేత కనుపడింది అనుకోండి, లేదా ఎవరో ఒక బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి కనుపడింది అనుకోండి, దాన్ని తగ్గించుకోవాలి అంటే ముందు దాని మీద చిన్న లిటిగేషన్ స్టార్ట్ చేస్తారు. తర్వాత దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మన దగ్గర ఒరిజినల్స్ ఉండవు, మనం పట్టుకెళ్ళిన పత్రాలేమో చెల్లో. ల్యాండ్ టైటిలింగ్ అధికారి కొంతకాలం గడిచిన తర్వాత మీరు నిరూపించుకోలేకపోయారు కాబట్టి ఆ భూమి వాళ్ళదే అన్నాడు అనుకోండి, మనమేమీ చేయలేని పరిస్థితి. కోర్టులకు వెళదామా అంటే కోర్టులు కూడా వీళ్ళు పెట్టిన కోర్టులే, అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళాలి. చిన్న చితకా భూములు ఉన్నవాళ్ళు హైకోర్టుల దాకా వెళ్ళి ఈ రోజుల్లో న్యాయం పొందే అవకాశం ఉందా? అసలు దాదాపు 560 సివిల్ కోర్టులకు ఈ వివాదాలను విచారించే అర్హత లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు సివిల్ కోర్టులలో విచారించే అధికారం లేకుండా చేశాడు? రెండోది, ఒకసారి ఒక అంశం కోర్టుకి వెళ్ళిందంటే ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంటుంది. ఈలోపు ఆ భూమి మీద మనం పూర్తిగా హక్కు కోల్పోతాం. అది తేలే వరకు కూడా అది మన భూమి అయినా మనం దాని మీద హక్కు కోల్పోతాం. అది ఇల్లు కావచ్చు, లేకపోతే ఇళ్ళ స్థలం కావచ్చు, లేదా పొలం కావచ్చు. ఇలా దేని మీదైనా సరే ఒకసారి అధికారి కన్ను పడితే, లేదా వైసీపీ నేతలకు కన్ను పడితే, లేదా అధికారులను మేనేజ్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి డబ్బున్న వ్యక్తి కన్ను పడితే ఇక మీ ఆస్తిని మీరు మర్చిపోవటమే. అంత భయంకరమైనది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. సో ఇదే జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నాడు. ఇక్కడ కూడా వైసీపీ దొంగ నాటకాలు ఆడుతుంది. ఇలా మంత్రి ఏం చెప్తాడు, ధర్మాన రెవెన్యూ శాఖ మంత్రి ఏం చెప్తాడు, ఈ యాక్ట్ని మనం అమలు చేయట్లా, మన రాష్ట్రంలో లేదు, ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు, ఇది అద్భుతమైన యాక్టు, అసలు చంద్రబాబుకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి అంటాడు. మరి యాక్ట్ ఉన్నట్టా లేనట్టా? రెవెన్యూ శాఖ మంత్రి లేదంటాడు, ముఖ్యమంత్రి ఏమో ఉందంటాడు. అంటే ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం. ఎన్నికల వరకు ఈ అంశాన్ని తొక్కుపట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు వైసీపీ ఆడుతున్నటువంటి కుట్రకే ఇది ఉదాహరణ. చూడండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటంటే మీ భూమిని ఇలా కబ్జా చేసుకుని వెళ్ళిపోవటమే. ఒక అధికారి, ఒక వైసీపీ నేత మీ భూమిని ఇలా పట్టుకెళ్ళిపోతే మీరు చూస్తూ నిస్సహాయంగా ఉండిపోవడం తప్ప, ఈ పిక్ అదే ఉదాహరణ, మీరు చూస్తూ నిస్సహాయంగా ఉండిపోవడం తప్ప ఎవరము ఏం చేయలేని పరిస్థితి. ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటాం, నాకు 1 ఎకరం పొలం ఉందనో, లేకపోతే నాకు ఒక ఇల్లు ఉందనో, లేదా నాకు ఒక ఇళ్ల స్థలం ఉందనో గర్వంగా చెప్పుకుంటాం. మన దగ్గర పత్రాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ఉంటాం. రేపటి రోజున దిరదిరంగా ఉండవు 100 ఏళ్ళ ఆయుష్లాగా. ప్రతి వారానికి ఒకసారి మన భూమి ఉందా లేదా, మన భూమి ఏమన్నా ఏదైతే వివాదాల రిజిస్టర్లో ఏమన్నా ఎక్కించారా, లేదా మన భూమి మీద ఎవరైనా కొన్నేశారా, మన భూమి ఆన్లైన్లో కనపడుతుందా లేదా, ఇలా ప్రతి వారానికి 10 రోజులకి చూసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. ముఖ్యంగా ఎవరైతే నిరాక్షరాస్యులు ఉన్నారో, ఎవరైతే పల్లె ప్రాంతాల్లో ఉన్నారో వారికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళ భూమి ఆన్లైన్ ఉందో లేదో వాళ్ళకి తెలియదు, వాళ్ళ దగ్గర ఒరిజినల్ పత్రాలు ఉన్నా రేపు పొద్దున్న చెల్లుబాటు కావు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నుంచి జిరాక్స్లు ఇస్తాడు మీకు. ఇక 1B అడంగాళ్ళు పోయి చూసుకుందామంటే అవి రావు. రెండోది, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఆన్లైన్లో పెడతారా పెట్టరా అనే విషయాన్ని ఈ చట్టంలో ఎక్కడా చెప్పలా. అలాగే ల్యాండ్ టైటిలింగ్ అధికారి ఎవరు, అతను ఏ హోదాలో ఉంటాడు, తహసీల్దార్లకు ఇస్తారా లేదా ఆర్డీఓ స్థాయి అధికారులు నియమిస్తారా, ఈ విషయాలు ఏవి కూడా చట్టంలో చెప్పలేదు. అంటే ల్యాండ్ టైటిలింగ్ అధికారి అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి తనకు కావాల్సిన వారిని నియమించవచ్చు. నన్ను నియమిస్తే నేను, మిమ్మల్ని నియమిస్తే మీరు. ఎందుకంటే ఈ చట్టంలో దానికి సంబంధించిన ఏమీ రాయలేదు కాబట్టి అంత భయానకం. రేపటి రోజున ల్యాండ్ టైటిలింగ్ కనుక వస్తే అది భూమి అయితే భూమి, ఇల్లు అయితే ఇల్లు, ఈ విధంగా కబ్జా చేయడమే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మీ ఆస్తులు హాంఫాట్, ఇది 100కు 200% నిజమే.
ఇప్పటి వరకు మనకి ఇళ్ళు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. రేపటి రోజున దారిన పోయి ఒక దానయ్య ఇంటి మీద కొనేసినటువంటి ఆ వైసీపీ నాయకుడు ముందు ఈ ఇంటిని లిటిగేషన్లో పెడతాడు, అంటే వివాదాల్లో పెడతాడు. వివాదాల్లో పెడితే మీరు పరుగున ల్యాండ్ టైటిలింగ్ అధికారి దగ్గరికి వెళ్ళాలి. అయ్యా ఇల్లు నాదే, ఎవరో వచ్చి నాదంటున్నాడు, ఒకసారి చూడండి అని. అప్పుడు ఈయనేమంటాడు, నీది అనడానికి ఆధారాలు ఏవో పట్రా అంటాడు. నువ్వు తీసుకెళ్లిన ఆధారాల పట్ల సంతృప్తి చెందితే ఓకే, సంతృప్తి చెందకపోతే ఈ ఆధారాలు చెల్లుబాటు కావు అంటాడు. అలాగే ఏడాది 2 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా నువ్వు దాన్ని నిరూపించుకోలేకపోతే 2 ఏళ్ల సమయం ఉంటుంది. ఈ 2 ఏళ్లలో నువ్వు నిరూపించుకోలేకపోతే ఎవరైతే లిటిగేషన్ పెట్టాడో ఆ వ్యక్తికే ఆ ఇల్లు చెందుతుంది అని ల్యాండ్ టైటిలింగ్ అధికారి సంతృప్తి చెందుతూ ఒక సంతకం చేస్తే ఇక నువ్వు ఆ ఇల్లును మర్చిపోవడమే. అదే విషయంగా ల్యాండ్ అయినా అంతే. నీకు ఒక ల్యాండ్ ఉంటుంది, ఎవరో ఒక నేత కొనబడుతుంది, దీన్ని వెంటనే లిటిగేషన్లో పెడతారు. నువ్వు నాది అని నిరూపించుకోవాలా. నువ్వు కోర్టుకి వెళ్తావో, సుప్రీంకోర్టుకి వెళ్తావో, హైకోర్టుకి వెళ్తావో, నాది అని నువ్వు ఆధారాలతో నిరూపించుకోవాలా. నిరూపించుకోని పక్షంలో లిటిగేషన్లో ఎక్కించిన రోజు నుంచి 2 ఏళ్ల సమయం తరువాత ఇక నువ్వు ఆ భూమిని మర్చిపోవటమే. ఎవరైతే దీని మీద పుల్ల పెట్టారో ఆ వ్యక్తికి ఆ భూమి చెందుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో నుంచి 2024లో గెలిస్తే 29 వరకు కూడా 2 ఏళ్ళు అంటే అది 5 ఏళ్ల కాలం. మొదట్లో ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పుల్లలు వేయటం మొదలు పెడితే 2 ఏళ్ల తర్వాత మీ ఆస్తులన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నిరూపించుకోవడానికైనా సరే అధికారి ఎవరు, వాళ్ళకి చెందిన అధికారి. ఆయన సంతృప్తి చెందుతాడో లేదో మనకు తెలియదు. సో ఈ విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇళ్లకు మన ఇంట్లో ఇదివరకు మనం బయటికి వెళ్తే బంగారం ఇంట్లో పెట్టినా లేదా డబ్బు ఇంట్లో పెట్టినా భయంగా ఉంటుంది, ఎవరైనా దొంగలు దొబ్బేస్తారేమోనని. ఇప్పుడు అంతకంటే భయంగా గడపాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు మీరు బంగారం డబ్బుల గురించే బాధపడ్డారు, కానీ ఇప్పటి నుంచి మా ఇల్లు దొబ్బేస్తారేమో, మా ఆస్తి దొబ్బేస్తారేమో, కబ్జా చేస్తారేమోనని అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రాబోతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తం కావాలి. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయడానికి ముందే సర్వేల పేరుతో భూములను కుదించాడు. ఇప్పటికే అనేక వ్యక్తులు మా భూమిలో వ్యత్యాసాలు తేడా వచ్చాయని మళ్ళీ తిరిగి అధికారుల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. ఇచ్చిన పాసు పుస్తకాల మీద తన ఫోటో వేశాడు, సర్వే రాళ్ల మీద తన ఫోటో వేశాడు. తన అధికారుల ద్వారానే పూర్తిగా సర్వే చేయించి ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ విలువైన భూములు ఉన్నాయి, ఎంత భూమి లిటిగేషన్లో ఉంది, ఎంత భూమి వివాదాల్లో ఉంది, ఇలా అన్ని అంశాలను జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి వన్స్ ఈ యాక్ట్ అమలు అయితే తన దగ్గరున్న సమాచారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా ప్రజల ఆస్తి మొత్తాన్ని కూడా కాజేస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే ఒరిజినల్ పత్రాలన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంటాయి. రేపటి నుంచి జిరాక్స్లు ఇస్తారు మీకు. నేను ఒక ఇల్లు కొనుక్కున్నానండి, లేదా ఒక స్థలం కొనుక్కున్నా, నాకు యాక్చువల్ అయితే డాక్యుమెంట్స్ రావాలి, ఒరిజినల్ డాక్యుమెంట్స్. అవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే ఆస్తి అన్నట్టు, ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళదే ఆస్తి. రేపటి రోజున అవేమి ఉండదు, జిరాక్స్ మన మొహాన్ని కొడతారు. అప్పుడు ఏం చేస్తారు, మన ఒరిజినల్స్ ఎవరి దగ్గర ఉంటే జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడు, జగన్మోహన్ రెడ్డికి ఒక 50,000 కోట్లు అప్పు అయిందనుకో, ఒక జిల్లాలోని కొంత భూమిని తీసుకెళ్ళి ఆ ఒరిజినల్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసి తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటాడు. ఇంకా అప్పు అయిందనుకోండి, ఇంకో కొంత భూమి తీసుకెళ్ళి తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటాడు. అంటే మీ భూమి మీద, మీ ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చుకుంటాడు. మరి అప్పు ఎవరు కట్టాలి? మీరు కడతారా, జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఎవరు కట్టాలి అప్పుని? భూమి మీది, ఆస్తులు మీయి, పత్రాలు మీయి, కానీ అప్పు మాత్రం జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు. వాస్తవానికి మన పత్రాలు మన దగ్గర ఉంటే మనం బ్యాంకులో పెట్టుకుని మనకు అవసరమైనప్పుడు తెచ్చుకుంటాం, మళ్ళీ కట్టుకుంటాం. ఇక్కడ దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చిన సంగతి కూడా మీకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి మీ పత్రాలను పెట్టి ఒక 1000 కోట్లో 1,00,000 కోట్లో తెచ్చాడన్న విషయం మీకు కూడా తెలియదు. రేపు నోటీసులు వస్తే అప్పుడు మీకు వస్తాయి. దాని తాలూకా యజమాని ఎవరు, వాళ్ళకు నోటీసులు వస్తాయి. బాబు ఇదిగో ఇంత అప్పు ఉంది మీ మీద, కడతారా, స్వాధీనం చేసుకోమంటారా? బెత్తరపోయి చూడటం తప్ప మనం చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే అది రూపాయి 10 రూపాయి కట్టడానికి 1,000 కోట్లు 1,00,000 కోట్లు అప్పు ఉంటుంది. ఇలాంటి అనేక ప్రమాదాలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం అంటే మీ భూమిని అధికారులు, వైసీపీ నేతలు కబ్జా చేయటమే. అత్యంత భయంకరమైనటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుకు జగన్మోహన్ రెడ్డి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఎన్నికల ముందు డ్యామేజ్ జరగకూడదని తొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి నోటితోనే ఇది అద్భుతమైన యాక్టు అన్నాడు. అంటే ఎంత భయంకరమైన యాక్టో మీరే అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి
రెడ్డికి తాకట్టు పెట్టడానికి ఏమీ లేవు. మీ భూములు తప్ప ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశాడు, ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టేశాడు, కొండలు గుట్టలు ఉంటే తాకట్టు పెట్టేశాడు, మద్యం బాబుల్ని తాకట్టు పెట్టేశాడు. కాబట్టి ఇంక తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు. మీ ఆస్తులు మిగిలాయి, మన ఆస్తులు మాత్రమే మిగిలాయి. కాబట్టి వాటిని కూడా తాకట్టు పెట్టడానికే ఒరిజినల్ పత్రాలని తన దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అత్యంత తీవ్రమైనటువంటి యాక్టు. దీన్ని గన మనం ఆదిలోనే అడ్డుకోకపోతే, ఏదో సినిమాల్లో చూసేవాళ్ళం, ఏదో రౌడీలు కబ్జాలు చేస్తూ మన సినిమాల్లో చూసాం, లేదా అధికారులను బెదిరించి లాక్కోవడం చూసాం, అది సినిమాల్లోనే. ఇప్పుడు రియల్గా జరగబోయేది రేపు 100కు 200% అదే. సినిమాల్లో ఏదైతే మీరు చూశారో అదే రేపు ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి గెలిచిన మరుక్షణం నుంచి మన కళ్ళ ముందే మన ఆస్తులు మనకి తెలియకుండా వేరొకరు వశమైపోతాయి. మీరు లబోదిబో అన్నా ఉండదు, గోల పెట్టినా ఉండదు, ఏం చేసినా ఇక మీ ఆస్తులు మీవి కావు. సినిమాని తలపించే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి రేపొద్దున కబ్జా చేయడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేశాడు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే దీనికి నివారణ. చంద్రబాబు గారు గెలిచిన మరుక్షణం తన 2వ సంతకాన్ని ఈ భూ యాజమాన్య హక్కు ఏదైతే ఉందో దాన్ని రద్దు మీదే పెడతాను, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీదే పెడతానని చెప్పి స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా మన భూముల కోసం, మన ఆస్తుల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసమైనా సరే, మన కష్టార్జితంతో సంపాదించుకున్న సొమ్ము, మన తరతరాల నుంచి పిత్రార్జితంగా వస్తున్నటువంటి సొమ్ము, వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తి, దీన్ని కాపాడుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డిని 100కు 200% గద్దె దించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, వాళ్ళు ఇచ్చే 1000కో 2000కో ఆశపడినా, వాళ్ళు ఇచ్చే మద్యం సీసాకు ఆశపడినా రేపటి రోజున మీ ఆస్తులు మీకు కాకుండా పోతాయి. ఇందులో వైసీపీ కార్యకర్తలు కూడా బాధితులే. ఎవరికి ఇందులో చట్టం ఇది కాదు, మిమ్మల్ని కూడా ఇందులో నిండా ముంచేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అడ్డుకోవాలి అంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి.